అన్న అందరికి నమస్తేనే. అసలు ముచ్చట ఏందని అంటే ఆనాడు 2004లో మన బాతాల పోషెట్టి అలియాస్ మన కేసీఆర్ కాక ఏం చెప్పిండు, నేను కాంగ్రెస్ తోని పొత్తు పెట్టుకున్నా అని చెప్పిండుగా మనకు. ఆనాడు కరీంనగర్ సభలో కూడా తల్లి సోనియమ్మ మనకు మాట ఇచ్చింది, తెలంగాణ ఇస్తా అని చెప్పేసి. అదే పట్టుదలతోని తెలంగాణను ఇచ్చింది మన సోనియమ్మ. మన తెలంగాణ విషయంలో ఎంతో మంది అడ్డంకులు పడ్డా కానీ తల్లి సోనియమ్మ అస్సలు వెనక్కి తగ్గేది అని చెప్పేసి మనకు తెలంగాణ ఇచ్చింది. కానీ మన కాక ఏం చేసిండు, మసిపూసి మారేడికాయ వేసి మోసం చేసిండు. తెలంగాణ ఇస్తే నేను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అని చెప్పిండు. తెలంగాణ ఇచ్చినాక కాక ఢిల్లీలో విమానం ఎక్కేటప్పుడు ఖచ్చితంగా విలీనం చేస్తా అని చెప్పిండు. కానీ విమానం దిగినాక మాట మార్చిండు, నాకు కృషి కావాలని చెప్పి అన్నాడు, నేను విలీనం చేయ అని చెప్పి అన్నాడు. కాక కేసీఆర్ కాక అంటే మన తెలంగాణ మోసకారి కాక. అసలు తెలంగాణ అమర వీరుడు అని అంటే మన శ్రీకాంతాచారి. మన తెలంగాణకు పట్టు కొమ్మ మన శ్రీకాంతాచారి. శ్రీకాంతాచారి లేకపోతే తెలంగాణ లేదు. ఆయనతోనే ఉద్యమం మొదలైంది, కేసీఆర్ కాకతోను కాదు. కేసీఆర్ కాక ఇంట్లో ఎవ్వరు సావలే, ఇది గుర్తుపెట్టుకోరు. అప్పుల కుప్ప వేసిన కేసీఆర్ కాకను ఫామ్ హౌస్లో వండబెట్టిర్రు, రేవంత్ అన్నకు పట్టం కట్టిర్రు. అప్పుల కుప్ప అయిన తెలంగాణను మంచిగా వేయాలని చెప్పేసి మన రేవంత్ అన్నకు పట్టం కట్టిర్రు.